సడన్గా ఒక శానిటేషన్ వర్కర్ బయటకు వస్తాడు. శానిటేషన్ వర్కర్ వచ్చి ఏమని చెప్తాడు, నేనే ఈ శవాలను ఏమంటారు పూడ్చి చేసిన, నేనే నా చేతులతో చేసిన. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసిన అంటే 1995 నుంచి 2014 వరకు చేసిన అని చెప్పి ఒక శానిటేషన్ వర్కర్ మాట్లాడతాడు. ఇది మాట్లాడంగానే నేషనల్ హెడ్లైన్లలో ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది, పబ్లిక్ షాక్ అవుతుంది. జూలై 2025కి వచ్చేసరికి కర్ణాటక గవర్నమెంట్ ఒక ఎస్ఐటి ఫామ్ చేస్తుంది ఈ ఆరోపణలు ఏంది అని చెప్పి తెలుసుకోనికే. ఫస్ట్ మేజర్ అఫీషియల్ రెస్పాన్స్ అలిగేషన్స్లలో మొదలవుట్ స్టార్ట్ అవుతాయి. ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ఏమంటారు మోడర్న్ రేడార్ సిస్టమ్స్ అవన్నీ యూజ్ చేసి ఎక్స్కవేషన్స్ చేసి ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తారు చూడు, కంప్లీట్గా రేడార్ సర్వేస్ చేసి ఒక్క ఎవిడెన్స్ కూడా ఇప్పటిదాకా దొరకదు. ఏదైతే ఈ మాస్ బరియల్ క్లెయిమ్స్ అనేది వీళ్ళు మాట్లాడతారు కదా, ఇప్పటిదాకా ఒక్క ఆధారం దొరకదు ఎస్ఐటికి. అంటే ఇప్పటిదాకా ఏవైతే గంభీరమైన ఆరోపణలు ధర్మస్థల మీద చేసినాయి అన్ని అధర్మమే అనే మాటనా కాదా?